ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మొదటి మనుషులైనటువంటి ఆది దంపతులైన ఆదాము హవ్వ, వీరినిద్దరిని కూడా మొట్టమొదటిగా దేవుడు కలగజేశాడు. వీరికి మొదటి కుమారుడుగా కయీను అనగా అర్థము దేవుని దయ వలన నేను కుమారుని సంపాదించుకుంటుని అని దేవుని దయ అని పేరు పెట్టారు. దానికి అర్థం వచ్చి పొందుట అని అర్థం వస్తుంది. తర్వాత కొన్ని రోజులైన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మరొక కుమారుడిని కన్నారు. అతని పేరు హేబేలు అని పేరు పెట్టారు. ఈ రెండవ వ్యక్తి హేబేలు అనగా ఆవిరి అని అర్థం వస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ మొదటి ఆది దంపతులైనటువంటి వారికి పుట్టినటువంటి కుమారులు. వీరిద్దరి మధ్యలో కొంత సంభాషణ, కొంత స్టోరీ, కొంత చరిత్ర వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. అయితే వీళ్ళిద్దరు కూడా వేరు పనులు చేసేవాళ్ళు. ఒకరు పెద్ద కుమారుడైన కయీను వ్యవసాయం చేసేవాడు, చిన్న కుమారుడు గొర్రెల కాపరి. అని వ్యవసాయంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే ఉదయాన్నే లేయడం, పొలాలకు వెళ్ళడం, నీళ్లు పెట్టడం, కలుపు తీయడం, ఇక ఏదైనా తెగులు వస్తే వాటిని చూసుకోవడం, మందేసుకోవడం, ఇలా కొన్ని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ పంట చేతికి వచ్చినప్పుడు సంతోషించడం, ఆనందించడం, అందులో కొంత దేవునికి ఇవ్వడం, ఇలా జరుగుతుంది వ్యవసాయంలో ఉండే పరిస్థితి. రెండవదిగా గొర్రెల కాపరి ఒక దగ్గర ఉంటే సరిపోదు కనుక ఉదయాన్నే లేయడం, గొర్రెలను తోలుకొని వెళ్ళి సాయంత్రానికి మరలా ఇంటికి తోలుకురావడం జరుగుతుంది. కనుక ఇది ఒక బాధ్యతతో కూడినటువంటి పని. వాటిలో కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని బలహీనమైనవి ఉంటాయి, కొన్ని చిన్న పిల్లలు ఉంటాయి. కనుక వాటికి ఏదైనా అనారోగ్యం వస్తే వాటి కాపరి సంతోషంగా ఉండలేడు. కాబట్టి దీనికి ఏమంటే ప్రేమ, ఎందుకంటే గొర్రెల మీద కాపరికి ప్రేమ ఉంటుంది. కాబట్టి వృత్తిని బట్టి, చేసే పనిని బట్టి మనిషి యొక్క మనస్తత్వం ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం. ఇక్కడ దేవుడు వారి యొక్క కృతజ్ఞత అర్పణలు, నా పంట బాగా పండితే నేను దేవునికి ఇంత ఇస్తాను, నా గొర్రెలు బాగా ఉంటే నా దేవునికి ఇవి ఇస్తాను అని మొక్కుకునేటువంటి మొక్కుబడులు. కాబట్టి ఈ మొక్కుబడులు చేసుకుంటారు కొంతమంది, కానీ మర్చిపోతారు. కొంతమంది చేసుకుంటారు, మొక్కుబడి చేసుకుంటారు, అవి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు, కానీ అవి ఎప్పటికీ తీర్చరు. అలాగా కొంతమంది యొక్క మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కయీన్ అలాగే హేబేలు ఇద్దరు కూడా ఒకే సమయంలో అర్పణలు తీర్చారు దేవుని సన్నిధికి. అయితే కయీను ఎంత అనుకున్నాడో అంత తేలేకపోయినాడు. ఎంత అనుకున్నాడో అంత తేలేక అందులో కొంత తీసి కొంత తీసుకొని వచ్చాడు. ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే పిసినార్తనం. దేవుడు వ్యవసాయం చేశాడా, దేవుడు పంటనిచ్చాడా, దేవుడు నాకు ఇది ఇచ్చాడా, నేనే కదా మొత్తం చేసింది అన్నటువంటి ఆలోచన. కనుక గమనిస్తే ఈ పిసనారితనం ఎవరిలైతే ఉంటుందో వారు ఎంత వృద్ధిలోకి వచ్చినా వారి యొక్క పరిస్థితి అంత బాగుండదన్నది వాస్తవం. ఒకవేళ ధనాన్ని వృద్ధి చేసుకోవచ్చు, లేక ఇంకా ఏదైనా కూడబెట్టచ్చు, కానీ అవి తాత్కాలికంగా పోయే అవసరత కూడా ఉంటుంది. కనుక దేవుడిచ్చిన దాన్ని హ్యాపీగా, సంతోషంగా పిల్లలకి, కుటుంబానికి వాళ్ళు అనుభవించేదానికి 128వ కీర్తనలో ఏముందంటే వారు కష్టార్జితం వారు అనుభవిస్తారు. ఈరోజు నాకు చాలామంది వారి కష్టార్జితాన్ని, వాళ్ళు సంపాదించిన సంపాదన అనుభవించలేని పరిస్థితి ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు పిసినారులు కావచ్చు అని ఒక పరిస్థితి. కారణం ఏంటంటే
దేవుడు ధారాళంగా దయచేసే దేవుడు. దేవుడు మన అక్కర తీర్చే దేవుడు, మన అవసరతలు తీర్చే దేవుడు. దాచిపెట్టి జబ్బులు పాలై దాన్ని డాక్టర్లకు ఇస్తారు. అలాగే కొంతమంది అప్పులు చేసి, అనవసరమైన అప్పులు చేసి, ఆ అప్పులకి వడ్డీలు కట్టుకుంటా వారి జీవితాంతం అలా గడిపేస్తారు. కనుక కొంతమంది సంపాదించిన సంపాదన తినకుండా దాచిపెట్టి ఎవరికో ఒకరికి వడ్డీకి ఇస్తారు. వారు ఇవ్వకుండా ఆటంకపరుస్తారు. వారు సంపాదించిన సంపాదన కూడా నీటిలో వేసినట్టుగా అది పోతుంది. కాబట్టి సమయోచితమైన జ్ఞానంతో మనము నడుచుకోవాలా, ఖర్చు పెట్టాలా. అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు, అనవసరమైన వడ్డీలు తేకూడదు. కాబట్టి మనకున్న దాంతో తృప్తిపడి, మనకున్న దాంతో సంతోషపడితే అంతకంటే సంతోషం లేదు. కనుక ఈ కయీన్ అనేటువంటి వ్యక్తి ఈ దేవునికి కూడా పిసినారితనం చూపిస్తూ, దేవునికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా మనకేం జరుగుతుంది? కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి అని అంటే దేవునికి ధారాళంగా ఇచ్చే మనసు ఎవరిలో అయితే ఉంటుందో వారు ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తారన్నది వాస్తవం. కనుక కయీను అనుకుంది ఒకటి, ఇచ్చింది తక్కువ. రెండవది, హేబేలు వాటిని ప్రేమించాడు, వాటిని సాకాడు, వాటిని ఎత్తుకున్నాడు, తిరిగాడు. కానీ దేవుని విషయంకి వచ్చేటప్పటికే దేవుని కంటే ఇవి ప్రాముఖ్యమైనవి కాదు. ఒక గొర్రెకు బదులు 10,000 గొర్రెలు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఒకదానికి తెగులిస్తే అన్ని తెగులు వచ్చి చనిపోతాయి. కానీ దేవుని యొక్క కృప ఉంటే ఒకటి 100ని వీనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఆ విషయం గమనించినటువంటి హేబేలు దేవునికి ఇచ్చే విషయంలో ఒక ప్రాముఖ్యంగా, ఒక ప్రత్యేకమైనవిగా, క్రొవ్వినవి, ఆరోగ్యంగా ఉన్నవి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ మనకు 2 అర్పణలు కనిపిస్తున్నాయి. ఒకటి కయీను అర్పణ, రెండవది హేబేలు అర్పణ. హేబేలు అర్పణ దేవుని దృష్టికి ఇంపుగా ఉంది, దాన్ని అంగీకరించాలా అన్నటువంటి విధంగా ఉంది. ఒక ఉదాహరణగా చూస్తే, ఎవరైనా ఒక 2 వ్యక్తులు మామిడి పళ్ళు ఇంటికి తెచ్చారనుకుందాం. ఈ మామిడి పళ్ళు తెచ్చినటువంటి ఇద్దరిలో కూడా ఒక వ్యక్తి మంచివి, శ్రేష్టమైనవి, బాగా పండినవి, బాగా ఎర్రగా ఉన్నవి, మంచి చూడ్డానికి రమ్యంగా ఉన్నటువంటివి తెచ్చాడు అనుకోండి. మరొక వ్యక్తి కుళ్ళిపోయినవి, సన్నగా ఉన్నవి, అవి తక్కువ రేటువి, ఇలాంటివి తెచ్చారనుకోండి. ఈ రెండిట్లో తీసుకోవడానికి మన మనసు దేని మీద అంగీకరిస్తుంది? మంచి శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైనటువంటి తెచ్చిన వ్యక్తికి ఇవ్వబడే వ్యక్తి ప్రేమిస్తేనే అలాంటివి తెస్తాడు. ఇంకొక వ్యక్తి బలహీనవి, ఏదో తేవాలి కాబట్టి, పోతున్నాం కాబట్టి, ఉత్త చేతులతో పోతే బాగుండదు కాబట్టి ఇవి తీసుకెళ్దాంలేని తక్కువ రేటు తెచ్చాడు. అతనికి ప్రేమ లేదు. కాబట్టి దేవుని వాక్యం అంటది, ఎందరూ ఆయనను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలని అనుటకు అధికారం ఇచ్చాడు. కనుక దేవుణ్ణి ప్రేమించాల. కనుక ఇక్కడ రాయబడినటువంటి విషయాల్లో ఈ 2 అర్పణల్లో కూడా దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ ఆయన అంగీకరించలేదు అన్న సంగతి మనం ఈ విషయంలో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనిస్తే హేబేలు మంచి మనసు ఉంది, అన్న మీద పోటీకి తేలేదు, పేరు సంపాదించుకోవడానికి తేలేదు. ఆయన దేవునికి ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. కానీ కయీను ఏదో తెచ్చాడు, అది పెట్టాడు, దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు కయీనుకి కోపం వచ్చింది. ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా కోపం రాదు, చెడు చేసే వాళ్ళకే ఎక్కువ కోపం వస్తుంది. తను తాను మంచోడుగా రుజువుపరుచుకోవడానికి
నేను చేసిందే న్యాయం అనిపించుకోవడానికి కోపగించుకుంటారు, గొడవ పెట్టుకుంటారు, చిన్నదాన్ని పెద్దదిగా మారుస్తారు. ఇది కారణం ఏమీ లేదు అక్కడ. అంటే నేను మంచి, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళ చెడ్డని, వాళ్ళ మనస్తత్వం మంచిది కాదని. కానీ 10 మందిలో నేను మంచి అనిపించుకోవడానికి ఆరాటపడుతుంటారు. కానీ ప్రజలకి అర్థమైపోద్ది, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి అర్థం చేసుకోలేనంత పరిస్థితి అయితే ఈ రోజుల్లో లేదు. కనుక కయీనుకి తమ్ముడి మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నాకంటే నా చిన్నోడు, వాడు అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు, వాడు ఉండబట్టే కదా నా అర్పణ దేవుడు తీసుకోలేదని కయీనుకి తమ్ముడి మీద కోపం వచ్చింది. కానీ ఏబేలుకి తన మనసులో హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చాడు, ఆనందించాడు, అన్నం మీద ద్వేషం లేదు. అలాగని దేవుణ్ణి ఎంత ప్రేమించాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత విషయాన్ని మనం రెండవసారి మరొక వాక్యంలో కయీన్ అనే ఈ విషయాన్ని మరొక వాక్యంలో ఏం జరిగిందనేది మనం చదువుకుందాం.